జగనన్న వాలంటీర్లో వచ్చినాం, నీకేమైనా సహాయం కావాలా? మా ముసలిది పోయిన తర్వాత రేషన్ కార్డులో దాని పేరు ఇంకా తొలగించలేదమ్మా. ఆ పని ఏదో కొంచెం చేసి పెట్టండి. సరే తాతయ్య, ఒక 300 ఇచ్చేసేయండి, ఒక వారం రోజుల్లో వచ్చేస్తది. 300? ఇదిగో అమ్మా. సరే తాతయ్య. 3 weeks later. అమ్మా అదే రేషన్ కార్డు పెట్టారు కదమ్మా, ఇంకా రాలేదు. అప్లై చేశాను తాతయ్య, ఇంకొక 1 week లో వచ్చేస్తుంది. వారం రోజులమ్మా. జగనన్న మనకు పేటెం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చెప్తే ఫాలో అవ్వాలి. వీడు ఒక్కడికే పని చేయడానుకున్నావా ఏంట్రా మనం? రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టి నెల అయిపోయిందమ్మా, ఇంకా రాలేదు. వస్తా తాతయ్య, రాగానే నేనే తెచ్చిస్తాను, సరేనా? వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను. ఏం బాబాయ్ బాగున్నావా? ఏం బాగుంటాం లేరా. ఏంటి బాబాయ్ ఎలా ఉన్నావు? ఏమైంది? గత ప్రభుత్వం ఉండగా రేషన్ కార్డుకి అప్లై పెట్టాను రా, ఇంతవరకు రాలేదు. ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ అప్లై చేయలేదా బాబాయ్? ఎవరిని అడగాలో తెలియట్లేదు. ఎవరినో అడగడం ఏంటి బాబాయ్? నీ ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇది లోకేష్ గారు ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నమెంట్ బాబాయ్. నీకు ఏ సర్టిఫికేట్లు కావాలన్నా నువ్వు ఇందులోనే అప్లై చేసుకోవచ్చు. నీకు రేషన్ కార్డు అప్లై చేశాను, వాట్సాప్లోకి వచ్చేస్తుంది. వెళ్ళొస్తానే.